వినాయక చవితి అంటేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి గల్లీలో కూడా వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలను అయితే మాత్రం పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అంటే నవరాత్రులను పురస్కరించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజతో గణనాథుని అయితే దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనం ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ అలాగే చార్మినార్ వైపు అయితే మాత్రం వినాయకుడిని వివిధ రూపాల్లో అంటే చాలా ఎత్తైన విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ప్రస్తుతం మనం ఒక విగ్రహం ఎదుగుతున్నాము. ఈ విగ్రహాన్ని చూసుకున్నట్లయితే శివతాండవం చేస్తున్నటువంటి గణనాథుడు కొలువు తీరై ఉన్నాడు. అంటే ఒకవైపు భవానీదేవి, మరోవైపు శివుడి మీద గణేశుడు శివతాండవం చేస్తున్న విగ్రహం మనం చూస్తున్నాము. అంటే చాలా ఎత్తైన వినాయక విగ్రహం అయితే ఉంది. అదే విధంగా అంటే ఎత్తు గురించి మాట్లాడాలనుకుంటే ఖైరతాబాద్ గణనాథుడు అనే చెప్పాలి. ఆ తర్వాత లడ్డు వేలం పాటలో బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి. ఈ రెండింటికి ప్రపంచంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వినాయకుని యొక్క విశేషాలు ఏంటి, దీన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారు, అంటే దీని లడ్డు వేలం పాట ఎంత పోతుంది అనేది మాత్రం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉమా మహేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఈ విగ్రహాన్ని? దాదాపు ఇక్కడ 30 సంవత్సరాల నుండి మేము ఇక్కడ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది అంటే వేల మంది వస్తుంటారు. వినాయక చవితి నేషనల్ హైవే కావడంతో బెంగళూరు, కన్యాకుమారి అక్కడ పోయే వరకు కూడా ఇది ఫేమస్ గణపతి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ దాదాపు 30 అడుగుల పైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తామండి. అంటే ఈ గల్లీలతో పాటు అంటే చందాలు వసూలు చేసుకుని పెడుతున్న విగ్రహమా, లేదంటే ఎట్లా పెడుతున్నారు ఈ విగ్రహాన్ని? ఇక్కడ మేము ఆర్గనైజర్స్ ఉన్నాం. శ్రీ శాంతి మండలి నవయుగ సంఘని దాదాపు 50 సంవత్సరాలు 1950 నుండి ఒక సంస్థ ఉంది. మేము మెంబర్స్ అందరం కలుసుకుని వేసుకొని ఈ ఉత్సవాలను నిర్వహిస్తామండి. ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో ఉంటుందా, లేదా ఎప్పుడు ఒకే? ప్రతి సంవత్సరం వివిధ రూపాలలో ఉంటుంది. ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ గణపతి అంటే ఇదే మండపం నుండి ఉంటుందండి. అంటే ఈ సంవత్సరం ఎన్ని అడుగుల మేర వినాయకుడు విగ్రహం? ఈ సంవత్సరం దాదాపు 27 అడుగుల వినాయక విగ్రహం ఉందండి. ఎన్ని రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు? నిమజ్జనం రోజు ఏ రోజు? మొత్తం స్వామివారి యొక్క నవరాత్రోత్సవాలు పూర్తి చేసుకొని వినాయక సాగర్కి ఏదైతే ప్రొసెషన్ ఉంటుందో అదే ఊరేగింపులో మేము పాల్పంచుకుంటామండి. ఫైనల్ గా లడ్డు వేలం పాట గురించి ఏం చెప్తారు మీ వినాయకుడు? ఇక్కడ ఎప్పుడు కూడా అన్వాయితీ లడ్డు ప్రసాదం చేసి భక్తులకు పంచడమే తప్ప వేలం పాట అయితే ఏం కమర్షియలైజ్ చేయమండి. అంటే రోజుకి ఎంతమంది పూజలో పాల్గొంటారు? అంటే గల్లీల నుంచి అటు ఇటు ఎంతమంది వస్తారు సుమారు? ఇప్పుడు ఇది ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి దాదాపు ప్రతిరోజు ఖచ్చితంగా 100 మంది అయితే పాల్పంచుకుంటారు. రోడ్డు మీద పోయే భక్తులు, బెంగళూరుకు పోయే భక్తులు కూడా ఆగి దర్శనం చేసుకొని వెళ్తారండి ఇక్కడికి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఓల్డ్ సిటీలోనే దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పరచుకుందని అయితే మాత్రం నిర్వాహకులు ఉమా మహేంద్ర చెప్పుకొచ్చారు. అదేవిధంగా మనం మరీ ముఖ్యంగా విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఒకవైపు భవానీ అమ్మవారు, మరోవైపు శివుడు, అలాగే శివుడి మీద శివతాండవం చేస్తున్నటువంటి గణనాథుడు దాదాపు 20 అడుగుల ఎత్తు మేర గణనాథుడు అయితే మాత్రం ఈ సంవత్సరం ప్రతిష్ఠించారు. అంటే ఓల్డ్ సిటీ అయినప్పటికీ కూడా ముస్లింలు డామినేట్ ఉన్నప్పటికీ కూడా దాదాపు రోజుకు 100 నుంచి 150 మందికి పైగా భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారని, ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహాన్ని ఇట్లా ప్రతిష్ఠిస్తున్నామని, దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఓల్డ్ సిటీలో ఏర్పరచుకుందని అయితే మాత్రం ఇప్పటికే మనకి ఉమా మహేంద్ర గారు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే గణనాథుడిని అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ప్రతి గల్లీలో ప్రతి వీధిలో చిన్న నుంచి పెద్ద దాకా వయసులతో సంబంధం లేకుండా కూడా ఆ గణనాథుల్ని ప్రతిష్ఠించి మరి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అంటే ముస్లిం ఏరియా అయినప్పటికీ కూడా ఎత్తైన విగ్రహాలు దాదాపు 30-40 అడుగుల ఎత్తైన విగ్రహాలను ప్రతిష్ఠించి వాటికి పూజలు జరిపి నిమజ్జనం చేయడం మాత్రం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని మాత్రం నిర్వాహకులు ఉమా మహేంద్ర చెప్పుకొచ్చారు. కార్తీక్ తో దేవా, వార్త, హైదరాబాద్.